గుణవర్మ అనే రాజుగారి బామ్మర్ది కామభూషణుడు. అతడు మంచివాడు కాదు. ఎంతో దుష్టబుద్ధి గలవాడు. ప్రజల్ని ఎప్పుడు పీడిస్తూ ఉండేవాడు. ఉత్సవ చందాలని, పన్నులని, అధిక పన్నులని, ప్రభువుల నిధి అంటూ ఎన్నో రకాలుగా ప్రజల్ని వేధిస్తూ ఉండేవాడు. రాజుగారి దృష్టికి ఇవి ఒకటి అరా అప్పుడప్పుడు వస్తూ ఉండేవి. కానీ అవి నిరూపణకు అందకపోవడం వల్ల అవన్నీ అభియోగాలు నిలబడేవే కావు. దాంతో ఆ కాంబోషండు ఆ అభియోగాలు వేసిన వారి మీద, వారి గ్రామం మీద పగబట్టి ఇంకా ఎక్కువ పన్నులు వసూలు చేసేవాడు. ఇది చూసి భయపడి వేరే గ్రామ ప్రజలు కూడా రాజుగారికి ఫిర్యాదు చేయడానికి భయపడి ముందుకు వచ్చేవారు కాదు. ఇలా ఉండగా ఒకరోజు ఈ కామభూషణ్ కన్ను ఒక మారుమూల గ్రామం మీద పడింది. అనుకున్నదే తడవుగా ఆ గ్రామం మీద సైన్యంతో వెళ్లి దాడి చేశాడు. అక్కడ ఒక పేదావిడ ఇంట్లో ఇలవేల్పుగా ఉన్న దేవి విగ్రహం ముక్కెరను అది ఎంతో అందంగా విలువైనది, ప్రాచీనమైన రత్నాలతో పొదిగి ఉండడం గమనించి, దాన్ని లాక్కొని తన పన్ను కింద జమ చేసుకున్నాడు. ఆ ముక్కెర ఎంతో అందంగా ఉండడం వల్ల దాన్ని గుణవర్మ అంటే రాజుగారి కూతురు యువరాణి మణిమాలికకిచ్చి ఆమె ప్రేమ పొందాలని కామభూషణుడు పన్నాగం పన్నాడు. అనుకున్నట్లుగానే కాంభూషణుడు ఆ నగను యువరాణికి అందజేసి, దాన్ని అతనొక విదేశీ వర్తకుడి దగ్గర కొన్నానని కల్పించి చెప్పాడు. ఆ నగ సౌందర్యాన్ని చూసి యువరాణి ఎంతో ముచ్చటపడింది. కానీ ఆమె ఆ నగలో రత్నాలు బదులుగా ముత్యాలుంటే, ఆ నగ ఇంకా ఇంపుగా, మంచిగా ప్రకాశిస్తుందని తన మీద భావించి, అటువంటి నమూనా ముక్కెర ముత్యాలతో పొదిగించివ్వాలని స్వర్ణకారుల్ని ఆజ్ఞాపించింది. రాజుగారి పని గనుక ఒక రోజున్నరలోనే స్వర్ణకారులందరూ ఆ పనిని పూర్తి చేసి, అటువంటి నగనే ముత్యాలతో తయారు చేయించి మణిమాలికకు అందజేశారు. ఇదిలా ఉండగా, ఆ మారుమూల పల్లెలో ఆ పేదరాలు కంచి కామాక్షి ప్రతిరూపంగా భావించి, తమ ఇంట్లో తరతరాలుగా కొలుచుకుంటున్న దేవి విగ్రహం ఆభరణం పోయిందని ఎంతో ఆక్రోశించి, బాధపడి, తన కుటుంబం అందరితో పాటు రాజుగారి బామ్మర్ది ఆగడాలకు బలైపోయిన మరికొందరి కుటుంబాలను కూడా వెంటబెట్టుకొని రాజధానికి బయలుదేరింది. వాళ్ళందరూ రాజధానిలో ప్రవేశిస్తూనే మర్యాద రామన్న గారి గురించి, ఆయన మంచితనం, ఆయన తీర్పుల గురించి విని, ఆయన్ని కలిసి ఈ తన తమ గోడు వివరించుకుందామని వెళ్లారు. ఆయనతో రాజుగారి బామ్మర్ది ఆగడాలనన్నీ వివరించారు. వాళ్ళు చెప్పిందంతా సావధానంగా విన్నాడు రామన్న. అందరికీ ధైర్యం చెప్పాడు. మన రాజుగారు చాలా మంచి స్వభావి. ఆయన ప్రజాపక్షపాతి. అతడు మంచివాడు కాబట్టే ఆయన బామ్మర్ది కామభూషణ్ ఆటలు ఇలా సాగుతున్నాయి. నేను మీ వైపు నిలిచి రాజుగారితో విషయాన్ని వివరిస్తాను అని వారికి కొండంత ధైర్యం చెప్పి రాజనగర్‌కి వారందరినీ తీసుకొని వెళ్ళాడు రామన్న. రామన్న వెనక ఇంతమంది పల్లెజనం తండోపతండాలుగా వెళ్ళడం చూసి మరికొంతమంది రాజనగర జనం కూడా వెంబడించారు. కదలి వచ్చిన ప్రజాసమూహం ఫిర్యాదు చేయడానికి వచ్చిందని తెలుసుకొని గుణవర్మ అప్పటికప్పుడే దర్బార్ న్యాయస్థానాన్ని తెరిపించాడు. రామన్న, నీ గురించి నా గూఢచారుల ద్వారా ఎంతో వింటున్నాను. నువ్వు అకారణంగా ఎవరి మీద ఫిర్యాదు చేయవని నేను నమ్ముతున్నాను. వీరందరికీ ప్రతినిధిగా నిలిచి నువ్వు ఏమి వాదన వివరించాలనుకుంటున్నావు? అది తెలియజెప్పు. నువ్వు చెప్పదలుచుకున్నదేంటో న్యాయస్థానానికి విన్నవించుకో అన్నాడు రాజు. రామన్న ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ప్రభువులకు నాపై గల నమ్మకానికి, అనురాగానికి ఎంతో కృతజ్ఞుడిని. కానీ అకారణంగా నేరాలు ఆరోపించేయడానికి మాత్రం ఈ ప్రజలు రాలేదు. తమ బావమరిదైన కామభూషణుడు నిర్వాకాలను తమ దృష్టికి తీసుకురావాలని మాత్రమే వచ్చారు. ఈ పేదరాలను చూస్తున్నారు కదా! ఈ పేదరాలి ఇంటి ఇలవేల్పైన దేవి విగ్రహం యొక్క ఆభరణాన్ని కాంభూషణుడు బలవంతంగా తీసేసుకున్నాడు. అంతేకాదు గ్రామాలపై బడి రకరకాల చందాలు, పన్నులు అంటూ ప్రజల్ని వేధించుకు తింటున్నాడు. అదలా ఉంచినా ముందు ఈ ముక్కెర సంగతేంటో తేల్చండి అన్నాడు రామన్.
గుణవర్మ వెంటనే కామభూషణుడిని ప్రవేశపెట్టించాల్సిందిగా ఆజ్ఞ వేశాడు రాజభటులకి. న్యాయమూర్తుల ముందు కామభూషణుడు వచ్చి నించున్నాడు. ఇలా వాదించసాగాడు కామభూషణుడు. "ఈ నగ మా తల్లిగారి జవహారాలోనిది. 60 ఏళ్ల నాటిది. నేనే దాన్ని 1000 వరహాలు పెట్టించి ఖర్చు పెట్టి స్వయంగా చేయించాను" అన్నాడు కామభూషణుడు. న్యాయాధికారి అందరి వాదనలు విన్నాయి. ఈ అన్నాడు. నమోదు చేస్తున్నాడు అందరి వాదనలు. మళ్ళీ ప్రజల వైపు తిరిగి న్యాయస్థానం న్యాయమండలి అధికారి ఇలా చెప్పసాగాడు. "మీరు చెప్పవలసింది ఇంకా ఏమైనా ఉందా?" అని అడిగాడు. దానికి ఆభరణం కోల్పోయిన పేదరాలు గొల్లున ఏడుస్తూ ఇలా చెప్పింది. "అయ్యా! అది మా ఇలవేల్పు ముక్కెర. అప్పట్లో ఒక వరహ బంగారంతో, పావు వరహ రాళ్లతో మా తాతగారు దీన్ని చేయించారు" అని చెప్పింది. అప్పుడు గుణవర్మ, "రామన్నా! ఈ విషయంలో తీర్పు నీకే వదిలేస్తున్నాను. గతంలో నీవు నీ తెలివితేటలతో, సూక్ష్మబుద్ధితో ఎందరికో న్యాయం చేశావు గదా! అవన్నీ కథలు నేను విన్నాను నా గూఢచారుల ద్వారా. ఇప్పుడు నిన్ను ఈ రాజ్య న్యాయమండలిలో శాశ్వత న్యాయాధికార పదవికి కల్పిస్తాను. నీవు సరైన న్యాయం చెప్పు" అని రాజుగారు చెప్పారు. తన ప్రస్తుత న్యాయమండలి కామభూషణ్‌కే వత్తాసు పలుకుతుందని గుణవర్మకు తెలుసు. అది నిష్పక్షపాతంగా తీర్పు ఇవ్వడం కింద రాదని రాజు గ్రహించి రామన్నకు ఇలా తీర్పు చెప్పమని చెప్పాడు. అప్పుడు రామన్న ఇలా చెప్పడం ప్రారంభించాడు. వాది ప్రతివాదాలన్నీ విన్నాక కూడా ఈ మనకి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నగ దాదాపు అర్ధ శతాబ్దం క్రింద నాటిదని ఇద్దరూ ఒప్పుకుంటున్నారు. అయితే నేడు మన ప్రభువుల వారికి తెలియకుండా వారి బావమరిది రకరకాల పన్నుల పేరిట వర్తకులను దోచుకుంటున్నందున ఆ భారం ప్రజల మీద పడి ధరలు పెరిగాయి. కనుక ఆనాటి ధరలతో పోల్చి చూస్తే ఈ పేదరాలు చెప్పిందే నిజం. ఆ రోజుల్లో 1000 వరహాలకు ఇలాంటివి 200 చేయించుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నది ఒకటే ఒక్క ప్రత్యేకమైన ముక్కెర. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కామభూషణుడికి ఇప్పుడు నిండా 3 పదుల వయస్సైనా లేదు. కానీ ఆయనే స్వయంగా దగ్గరుండి 1000 వరహాలతో దీన్ని చేయించినట్లు చెప్పాడు. అప్పుడు అతని మోసం సభలో తేటతెల్లమైంది. సో, దాంతో కనుక ఈ నగ పేదరాలికి చెందింది అని చెప్పి మన మర్యాద రామన్న గారు తీర్పిచ్చారు. న్యాయవేత్తల మండలికి కూడా ఆ తీర్పును వ్యతిరేకించలేనంతగా ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వారు కూడా అంగీకరించాల్సొచ్చింది. దీనితో రాజుకు కూడా కనువిప్పు కలిగింది. తన దుష్టబుద్ధి గల బామ్మర్ది తన కనుగప్పి చేస్తున్న ఈ అరాచకాలు అన్నిటికీ ఈ సందర్భంగా వెలుగులోకొచ్చినందువలన అవి జరగకుండా బావమరిదిని పదవి నుంచి తొలగించాడు. నిజానిజాలు పరిశీలించడంలో కాలం యొక్క పాత్ర ఎంత గొప్పదో రామన్న యొక్క తెలివితేటలు, సూక్ష్మ బుద్ధి, అతని పరిశీలన ద్వారా అందరికీ తెలిసింది ఆ రోజున. తక్షణం గుణవర్మ ఆ నగను పేదరాలికిప్పించాల్సిందిగా ఆజ్ఞ చేశాడు. దానికి అంతటితో పాటు కామభూషణుడు కూడా ఆ పేదరాలికి క్షమాపణ చెప్పాలి అని రాజు ఆజ్ఞ చేశాడు. రాజవాగ్దానం చేసిన ప్రకారం రామన్నను న్యాయస్థానంలో సలహా మండలి అధికారిగా కూడా నియమించాడు. ఆ రోజు నుండి మర్యాద రామన్న తీర్పులకు మంచి ప్రజాదరణ లభించింది. ఇంకా అతడి మాటే రాజశాసనమై ప్రజలందరికీ సుభిక్షమైన న్యాయమైన పాలన అందించసాగాడు రాజుగారు. దీంతో కథ కంచికి మనం ఇంటికి. కథ నచ్చితే ఇంకా ఇలాంటి మంచి కథల కోసం ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.